సీరియస్నెస్ అంటే ఏంటో చూపించమనిది కదా, చూపిస్తా. ఆ మెయిల్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను చెక్ చేస్తా. హాయ్ ఎవ్రీవన్, మీరందరూ మీ రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ తో కలిసి వర్క్ స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే సార్. హ్యావ్ ఫన్, ఎంజాయ్. ఏం చూస్తున్నావు? కాదు నువ్వు ఇంత సీరియస్ గా వర్క్ చేస్తాంటవే, నీకు అసలు బోర్ కొట్టదా? నేను వర్క్ చేస్తున్నప్పుడు నన్ను ఎవరు డిస్ట్రాక్ట్ చేయలేరు. ఆఖరికి పిడిగొచ్చి పడినా సరే నా పనిని ఎవ్వరు ఆపలేరు. అబ్బా పిడుగు మాదిరి ఉండవు, నిన్ను పిడుగు ఏం చదువులే కానీ. ఏం లేదు, నేను కూడా సీరియస్ గా వర్క్ చేసుకుంటా. చూసుకోక పొద్దుటూరు నుంచి మా అమ్మ ఇంట్లో వేసి పంపించింది. పొలే చూసుకో. చూసుకో ఇంకోటి. మేడం చాలా నేర్చుకోవాలని ఉంది మేడం, మీరేం చెప్పినా చేస్తా. వాడు చెప్తేనే చేస్తాడు, నేను చెప్పపోయినా చేస్తాను మేడం. ఏం చెప్పినా చేస్తారా? ఏం చెప్పినా చేస్తారా? ఇద్దరికి చంప పగులు. పదండి వెళ్ళి స్మోక్ చేసొద్దాం. మ్యామ్ నాకు అలవాట్లేదు. నన్ను చూస్తే అదే అలవాటు అవుతుంది. పదండి. మీరు ఎలా చెప్తారా మ్యామ్? సార్ నేను 5 years నుంచి మీ కస్టమర్ నండి. ఏంటి మచ్చా 5 years నుంచి కస్టమర్ అంటున్నాడు? స్విగ్గీలో ఉంటుంది. నా అకౌంట్ ని అలా ఎలా డీయాక్టివేట్ చేస్తారు సార్? ఫుడ్ బాగాలేదని చెప్పి రీఫండ్ పెట్టి ఆడుకుంటా అన్నట్టున్నాడు, అందుకే అకౌంట్ డీయాక్టివేట్ చేస్తామంటారు. ఏంటి అలా కూడా చేస్తారా మచ్చా? మరి ఇలా చేస్తే అలానే చేస్తారు. ఏం చేస్తున్నారా? అంటే నా అకౌంట్ ఉందా డీయాక్టివేట్ చేశారని చూస్తున్నా. అది రీఫండ్ ఎక్కువ పెట్టేటోళ్ళకి, నువ్వు వచ్చినట్టు దొబ్బి తింటా, నీకేం కాదులే. సార్ నాకు కొంచెం కన్సెషన్ ఇవ్వండి సార్. కన్సీవ్ అంటే? కన్సెషన్ అంటే డిస్కౌంట్. డిస్కౌంట్ ఎందుకురా? మెంబర్షిప్ కోసం ఏంటదిలే. లాస్ట్ టైం పంపించిన ప్రొఫైల్స్ ఏం బాలేవు సార్. రెఫరెన్స్ అంటే అదేరా? అదేరా, వాళ్ళ ఇంటి దగ్గర రెస్టారెంట్స్ ఏం బాలేవంట, వేరే ఏరియా రెస్టారెంట్స్ ప్రొఫైల్స్ పంపిమని అడుగుతున్నాడు. ఓ నేను యాక్టివేట్ చేసుకుంటాను సార్. ఏమో చూసాడా? నేనే గెలిచా. You 3 come here. కమింగ్ సార్. ఏం చేస్తున్నారు అక్కడ? బెస్ట్ ఎవరైనా పంటలు వేసుకుని మీరు కూడా. ఎందుకురా భయపడతావు సార్? ఇందాక మీరు ఫోన్లో మాట్లాడేది మొత్తం విన్నాం సార్. మొత్తం విన్నారా? అవును సార్, కావాలంటే నా అకౌంట్ వాడుకోండి. మీకు అకౌంట్ ఉందా? నాకు కూడా ఉంది సార్ అకౌంట్. మీకు కూడా ఉందా? నాకు కూడా ఉంది సార్. చూడండి ఏం జరుగుతున్నా ఇక్కడ. మీ వయసు ఏంటి, మీరు మాట్లాడేంటి? ఫుడ్ యాప్ యూజ్ చేసేదానికి వయసుతో పనేముంది సార్? మీరు మాట్లాడేది ఫుడ్ యాప్ గురించా? మీరే యాప్ అనుకున్నారు సార్. వెళ్ళి పని చేసుకోండి. చైల్డ్ వర్డ్స్. సార్ నవాబ్స్ నుంచి మటన్ బిర్యానీ డబుల్ మసాలా ఆర్డర్ చేసుకుని సార్, బాగుంటుంది. ఆయన ఏం తిండాలి కానీ పద మనం కుమ్మేద్దాం. సార్ నెక్స్ట్ కోడ్ ఏంటి? యా జై స్కోర్ నంబర్ 3. జై కమ్ టు మై క్యాబిన్. నిషాక్ కూడా నా కోర్స్ కావాలనుకుంటా, చెప్పేసి వస్తా. సారీ. చెప్పులకి ఏం డిసైడ్ అయ్యావు? నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు కూడా ట్రై చేయాలనుంది. పోన్లే, లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇస్తావు అనుకున్నా, మొత్తానికి రెడీ అయిపోయావు.
నాకు కూడా ఈ కోరిక చాలా కాలం నుంచి ఉంది. అది నీతో నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సరే మరి ఈరోజు చేద్దామా? నీతో మ్యాచ్ చేయడము చాలా కష్టము. కొద్దిగా స్లోగా చేద్దామా? ఒకసారి డిసైడ్ అయిపోతే చేసేయాలరా. ఇలాంటి వాటికి ముహూర్తాలు చూసుకోకూడదు. నాకు కూడా చెయ్యాలనుంది కానీ ఏంట్రా కాని కుని? అంటే నాకు ఇది ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది వీళ్ళకి. ఫస్ట్ టైం టెన్షన్ గానే ఉంటుంది. ఒక్కసారి అయిపోయిన తర్వాత స్ట్రెస్ డిప్రెషన్ అంతా పోయి రిలాక్స్ గా ఉంటావు. అప్పుడు నువ్వు నన్ను వదలమన్నా వదలవు. నిజంగా? నిజంగా. అయితే మొదలు పెట్టేద్దాం. గైస్, నాకైతే మన కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళి ఫుల్ డబ్బులు సంపాదించాలని ఉంది. అవునరా, నేను కూడా మంచి పొజిషన్ పోయి బాగా డబ్బులు సంపాదించేసి. పాండప్ప పెడతావా? కాదు బాయ్, దీనికి కాంపిటీషన్ గా ఎదురు ఇంకో కంపెనీ పెడతా. ఏంటి నీ కల్లో కూడా జరగని పనిలే. కరెక్ట్ గా చెప్పావురా నువ్వు. నా ఎదుగుదల చూసి మీ అందరికి కుళ్ళుమే. బాగానే ఎదిగావు కదా, ఇంకెంత ఎదుగుతావు? ఎక్కిరించండి రా, ఏదో ఒక రోజు నేనేందో మీ అందరికి చూపించా. ఓకే గైస్, జోక్స్ అపార్ట్, అసలు ఈ జాబ్ తో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏమేంటి? నాకైతే ఇన్స్టాగ్రామ్ లో ఎవ్వరికి లేనన్ని ఫాలోవర్స్ సంపాదించుకోవాలని ఉంది. చూడు, టాపిక్ స్టార్ట్ చేసి అవుట్ ఆఫ్ జోన్ లో మాట్లాడుతుంది. నాకైతే ఒక మంచి ప్యాకేజ్ తో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఆహా. అవునరా, నాకైతే డబ్బులు సంపాదించానే ఫస్ట్ మంచి స్పోర్ట్స్ కార్ కొనాలనుందిరా. కొని అందులో సిగరెట్లు కొనుక్కున్నాక వెళ్తావా? మింగినానైతేనా? సిగరెట్టేగా కుట్టు. నేనైతే గోవింద ఫ్లో అంతే. ఇంతకీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి డెలిగేట్స్? మా ఊరు చాలా అన్డెవలప్డ్ ఉంది. సో మంచి ప్యాకేజ్ వస్తే మా ఊరికి ఏదైనా చేస్తా. అబ్బా, అలా ఉండాలి ఏమంటే. మరి నువ్వేమనుకుంటున్నావా? అది నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాను. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఓయమ్మా, అందరికంటే నాదే చిన్నదిగా ఉంది కదరా. నీ కోడి బుర్ర కథ గురించి ఐడియా ఏమొస్తుందిలే. రా, దమ్ము కొట్టేద్దాంరా. ఎరాన్ బయట ఎండ ఉంది. సన్నీళ్ళు కొనిపించరా. రెండు కొనిస్తావా? ఓకే. రే, మన జూనియర్స్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారా? దానికి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? సత్య, నీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పు. నాకు నా డ్రీమ్ కంపెనీలో జాబ్ రావడం ఆల్రెడీ ఒకసారి మిస్ అయింది, కానీ ఈసారి అస్సలు మిస్ అవ్వను. జై, నీది? నా ఫ్యూచర్ ప్లానా? చేసుకోండి నంబా. డ్రై ఆపు. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? పెద్దగా ప్లాన్స్ అయితే లేవు, కానీ ఇప్పటికైతే ఒక మంచి కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇదిగో చూడు. ఇప్పటికిప్పుడు కార్లు ఎందుకు చూస్తున్నావు? నాకు బైక్ పైన వస్తుంటే బైసైకిల్ పైన వస్తున్నట్టుందిరా. అయితే వాకింగ్ చేసుకుంటూ రావాల్సింది. ఆఫీస్ కి లేట్ గా రావడానికా? అసలు ఆఫీస్కే రాకపోవడానికి. ఏయ్, ఏం ఫీచర్స్ కావాలి? పెద్దగా ఉండాలి, లోపలికి ఈజీగా వెళ్ళి రావాలి, బడ్జెట్ లోనే ఉండాలి, పెళ్ళైన తర్వాత నేను మా ఆయన అందులోనే చాలా ట్రిప్స్ కి వెళ్ళి రావాలి. అలాంటి ఫీచర్స్ కావాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అవునా? చూపించు. నువ్వు అనుకున్న ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సైరన్ కూడా ఉంది, టోల్స్ కూడా ఫ్రీయే. ఓకే. నా వల్ల కావట్లేదు లక్కీ. మన ఇద్దరికి ఫస్ట్ టైం కదా, అందుకే కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ టైం చేసావనుకో అలవాటైపోతుంది. దాని గురించి అంతగా ఫీల్ అవ్వకు. ఒకసారి నేను చెప్పేది విను లక్కీ. నా వల్ల కావట్లేదు లక్కీ, కొంచెం అర్థం చేసుకో. నిజంగా నీకు ఇష్టం లేకపోతే వదిలే సూరి, నేను ఇంకా ఫోర్స్ చేయను. మన ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది అనుకున్నా. సరే లక్కీ, వన్ లాస్ట్ టైం, అది కూడా నీకోసమే. ఎవరు అడిగినా అస్సలు ఒప్పుకునేవాని కాదు. అయితే మన ఇద్దరం కలిసి చేస్తామా? చేద్దాం. మరి లేట్ ఎందుకు? పదా. ఎరువులు
టైం అయిపోయిందా? Butterfly, 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 butterfly. Where are you going? Where are you going? Where are you going? Where are you going? Out in a garden, out in a garden, out in a garden, out in a garden. Dancing, 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 dancing. Pretty, pretty butterfly, pretty, pretty butterfly, lovely, lovely butterfly, lovely, lovely butterfly. బటర్ఫ్లై బటర్ఫ్లై అనుకుంటా. కిషోర్ కున్ కిషోర్ కున్ కిషోర్ కున్ మళ్ళీ ఒకసారి చెప్పవా? కిషోర్ కున్ మళ్ళీ ఒకసారి పిలవా? కిషోర్ కున్ మళ్ళీ ఇంకొకసారి. కిషోర్ కున్ లాస్ట్ టైం ప్లీజ్. కిషోర్ కున్ ఈ నాట కిషోర్ ఈ నాట కిషోర్ ఈ నాట. ఏ కిషోర్ ఏచే నువ్వా? ఏంట్రా పగటి కలలా? అవునక్క. దేని గురించి? ఈ నాట. ఏంటది నిద్రొచ్చేలా చేసామందా? ఈ నాట అంటే అమ్మాయి అక్క. ఎవర్రా అమ్మాయి? హినాట అని నరుటో గర్ల్ ఫ్రెండ్. ఆ? హినాట యానిమే. ఎలాగే కలలు కంటూ ఉండు, రియల్ లైఫ్ లో కూడా గర్ల్ ఫ్రెండ్ దొరకడం కలగానే మిగిలిపోతుంది. ఎందుకు దొరకదు? దొరుకుతుంది. ఇలా పిల్లల్లా కార్టూన్ చూస్తూ కూర్చుంటే నీకు పిల్లనెవరిస్తారా? అక్క నన్ను ఏమన్నాను ఏమీ అనను. అది కార్టూన్ కాదు యానిమే. ఏదైతే ఏముందిరా, నీకు పని కానప్పుడు నీ బతుక్కి ఇలా ల్యాప్టాప్ లో బొమ్మలు చూడడం తప్ప రియల్ లైఫ్ లో చూసే అవకాశం లేనట్టుందిరా. అక్క ఆ నాకు నీకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. అబ్బో సెటేరా. అసలు అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? తెలుసు. పికప్ లైన్ అంటే తెలుసారా? మా ఇంట్లో ఫుడ్ ఆర్డర్ పిక్ చేసుకుని నేనేగా. ఈ ఉడత మొక్కను తెలివి ఆపమని చెప్పేది. పికప్ లైన్ అంటే తెలీదు, నువ్వు అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తావా? పోయి పని చూసుకోరా. సింగిల్ అనే పదాన్ని గూగుల్ చేసి జీవితాంతం ఏడుస్తూ కూర్చో. బాయ్. ప్రపోజ్ చేసి ప్రపోజల్ మీనింగే మార్చేస్తా. నేనేంటో చూపిస్తా. హాయ్ జున్ను. హాయ్ పన్ను. ఎక్కడున్నావు? నీకు దూరంగా ఉన్నా. అది సరే, ఎవ్రీ మంత్ సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. ఈ మంత్ సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేసావు? చాలా పెద్దదే ప్లాన్ చేశాను జున్ను. జున్ను మన ఆఫీస్ లో జున్ను ఎలా మాయమైపోతుందో ఇప్పుడు అర్థమైంది నాకు. తొందరగా పన్ను, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఆగు జున్ను. నీ కళ్ళను మించిన కమలం లేదు, నవ్వును మించిన నక్షత్రం లేదు, నీ అందాన్ని తెంపిన అసూయ లేదు, చివరికి నీపై ఉన్న నా ప్రేమని కొలిచే పరికరం లేదు. హరిని, విల్ యూ ప్లీజ్ లవ్ మీ? రే కిషోర్, నువ్వేనారా? ఇలా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయినా కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే. ఇది అమ్మాయి కాదని ఒప్పుకుంది. జున్ను. జున్ను అంటే వీడా? అయినా బండి మీద జాంపాలు అమ్ముకునేలా ఉన్నాడు వీడు. జున్ను ఏంటి? రే నువ్వు ఉండరా. ఇతనే కిషోర్, నేను చెప్పినా. సర్ప్రైజ్ కదా. అది కాదు, ఇతనికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, అందుకే నేను. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు.
చీప్ రేట్ మెయింటైన్ చేసినంత మాత్రాన నన్ను చీప్ చేస్తావా? నేను వెళ్ళి అమ్మ కంప్లైంట్ ఇస్తా. జున్ను జున్ను అక్క అమ్మ కంప్లైంట్ చేస్తా అంటున్నాడు మీ తమ్ముడా? రే తను నా ఫియాన్సేరా. అక్క నీకు పెళ్లి కుదిరిందా? అంటే ఫుడ్ ఎక్కువ తినేస్తానని చెప్పి నన్ను నీ పెళ్లికి వెళ్ళట్లేదు కదా? రే మూసుకోరా, దొబ్బ ఇక్కడి నుంచి. అయ్యో. మచ్చా వాడిని చూస్తే నా బ్లడ్ రెడ్ ఇచ్చడా. వాడిని చూడకపోయినా నీ బ్లడ్ రెడ్ కలరే కదండి అది. అడే పావి. ఏమడిగాను మచ్చా వాడిని? లీవ్ అడిగితే అంత ఓవర్ యాక్షన్ చేస్తాడా లవంగంగాడు. బయట దొరకని చెప్తా, వాడిని తొక్కుతా. ఇది నా సొల్లుటా. దానికి బయటికి ఎందుకులే గానీ ఈడికి వచ్చాడు. ఆ సొల్లేదో ఈడ సొల్లు. చుప్పు. అరే మన శాస్త్రి గారి మంత్రబలం వల్లే ఈ ఆఫీస్ గోడలు ఇంత బలంగా ఉన్నాయిరా. పాపం మనమే అనవసరంగా ఆయన బాధ పెట్టాం రా. అవును మచ్చా, నేను అక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి కదా. అసలు చాలా డబ్బులు ఖర్చు పెట్టావు, నీకోసం చాలా మంది వస్తున్నారు కదా. పోన్లేరా, ఆయన కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేమా? కానీ మనం చేసిన పనికి ఆయనకి సారీ చెప్పాలిరా. అలాగే మచ్చా. కుదిరితే కాళ్ళ మీద పడదాం రా. కుదిరిపోతే అవి కాళ్ళు లాగేద్దాం మచ్చా. సార్ సారీ సార్, మీరున్నారని Sorry. తెలియక ఏదో మాట్లాడేశాం సార్. సారీ నేనే చెప్పాలి, నాకు చాలా గిల్టీగా ఉంది. నేను ఈ కంపెనీలో జాయిన్ చేసుకునేందుకు వాళ్ళకుండా అలా గిల్టీ. ఏంటి? ఏం లేదు సార్, ఇందాకేదో గిల్టీ అన్నారు. అదే మీరు లీవ్ అడిగితే ఇవ్వలేదు కదా, ఆ విషయం నన్ను వెంటాడుతూనే ఉంది. యాడ సార్ కనపడంలా? అందుకే లీవ్ ఇస్తున్నాను, తీసుకోండి. సార్ కాఫీ పత్రం మంది అని వేసారేటి? నిజంగా చెప్తున్నానయ్యా, లీవ్ తీసుకోండి. అవునా సార్? సార్ సార్ లీవ్ లెటర్ ఏమన్నా రాయమంటారా సార్? సూరి, నిషా తర్వాత ఈ ఆఫీస్కి హెడ్ ఎవరు? మీరే. నేనే చెప్తున్నాను, లీవ్ తీసుకోండి. సార్ అసలు మేము లీవ్ ఎందుకు అడుగుతాం తెలుసా? అవన్నీ తర్వాత, ముందు బయలుదేరండి. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూరి, ఏంటి సార్ కొంప తీసి లీవ్ క్యాన్సిల్ చేస్తారా? అయ్యో వద్దు సార్, వద్దు బయటికి సార్. వెళ్తున్నారు కదా, వద్దు ఖర్చులు సార్. కూర్చోండి. ఓకే ఓకే సార్. రా పదా. పాపం నేను లేకపోతే ఏమైపోతారో, పూర్ ఫెలోస్. నాన్న చెప్పండి. ఏంటమ్మా పొద్దునుంచి ఒకసారి కూడా ఫోన్ చేయలేదు? అదా పనిలో బిజీ ఉండి. ఏంటమ్మా? అది చదువుకోవడంలో బిజీ ఉండి చూసుకోలేదు నాన్న. ప్రియ బాగానే చూసుకుంటుందమ్మా? సరే. ఇప్పుడు నీకు ఇంతగా ఎందుకు చేసానంటే, రేపో మాపో నీకు సంబంధం కుదిరేటట్టు ఉందమ్మా. అప్పుడే పెళ్ళెందుకు నాన్న? నా వయసు వచ్చిన తర్వాత చేస్తే బాగోదు కదమ్మా. ఇంకేం ఆలోచించకమ్మా, అంతా ఓకే అయిన తర్వాత నీకు కాల్ చేస్తాను, బయలుదేరి వచ్చేది కానీ. సరేనమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే. సత్య అన్ని మర్చిపోకుండా రండి. నేను ట్రై Okay. చేస్తాను అంజయ్. ఎప్పుడు ఓకే అంటే సత్య చిల్లవుదాందా? ఎస్ ఎస్ ఎస్, ఓకే. నేనెందుకు కాల్ చేయాలి? లీనా వస్తున్నావు కదా? చెప్పు. కేబిహెచ్ పోతాండ మెట్రో స్టేషన్ దగ్గరికి. అమ్మాయిలు బాగుంటారా? ఆడ ఓన్లీ ఏంటి పిల్లలు, వీకెండ్ ప్లాన్ ఏంటి? సూర్య ఏదో ప్లాన్ చేస్తా అన్నాడన్నా. సినిమా పోతాండమ్మా. ఏంటి అందరా? వీకెండ్ పార్టీకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నా. ఎక్కడన్నా పార్టీ? ఏ మూసుకోరా. జనరల్ నాలెడ్జ్ కోసం. ఇంకెక్కడ? మన ఇంట్లోనే. ఎవరెవరు వస్తున్నారు? నిషా తప్ప అందరూ వస్తున్నారు. అయితే సత్య కూడా వస్తాడు. ఓకే, ఎంజాయ్ యువర్ వీకెండ్. బై గైస్. మీరు బాగా తాగండి. మనం కూడా వెళ్దాం కదరా. మరి వెళ్దాం. హే హాయ్, హాయ్, వెల్కమ్ టు ది పార్టీ. థ్యాంక్ యూ వెరీ యా మచ్. యా ప్లీజ్ గెట్ ఇన్. దేర్స్ ద బార్, హ్యావ్ ఫన్. ఓకే. హాయ్ జై. డ్రెస్ ఎలా ఉంది? అదిరిపోయింది. థ్యాంక్ యూ. తమిళ్లో జూనియర్ కమెడియన్లా భలే ఉంది. ఇక్కడ కూడా అడిగాడు వేసుకొచ్చాడ్రా. ఫస్ట్ ఐడి కార్డ్ తీయండి. అక్కడికి ఇవిడేదో పెద్ద క్వీన్ విక్టోరియా డ్రెస్ వేసుకొచ్చినట్టు. పార్టీ ఎక్కడ? అదు అక్కడ. యా. బాటిల్స్ అన్నీ ఉన్నాయి. పార్టీకి ఎవర్రా పిలిచింది? ఎంతైనా మనోడే కదే, వదిలేయ్. పద లోపలికి. పోరా. ఏ సత్య, థ్యాంక్స్ వచ్చినందుకు. ఏ బ్రో, లేట్ ఏంటి బ్రో? రేడియోలో షో కంప్లీట్ అవడానికి ఈ టైం పెగ్గు వెయిటింగ్ అక్కడ. పద పద కుమ్మేద్దాం. ఓకే,
ఇక రీల్ చేద్దాం, నువ్వు షూట్ చేయి. ఓకే. హాయ్ గాయ్స్, నేను ఈరోజు ఫిట్ చెక్ చేయబోతున్నాను. ఈ టాప్ ఏమో నేను మా అక్క దగ్గర స్కామ్ చేశాను, ఈ చైన్ ఏమో నేను మా చెల్లి దగ్గర స్కామ్ చేశాను, ఈ వాచ్ ఏమో నేను మా మమ్మీ దగ్గర స్కామ్ చేశాను. సో గాయ్స్ కీప్ ఫాలోయింగ్ మీ. ఐ లవ్ యూ. బాయ్. ఓకేనా? ఏది చూపించు. అయినా స్కామ్ చేయడం ఎందుకే? ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారుగా. అడిగి తీసుకున్నాను, కానీ ఆడియన్స్ కి వీడియోలో ఇంట్రెస్ట్ పెరగడానికి అలా చెప్పాను. దేని మీద? నీ వస్తువుల మీద కాదు, నా మీద. యో, నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను అన్నది మిమ్మల్ని కాదు, మిమ్మల్ని. థ్యాంక్ యూ. మీరు ఇన్స్టాలో ఉన్నారు కదా, లవ్లీ లెక్కి కదా మీరు. అవును, నీకే తెలుసు. మొన్నే అన్ఫాలో చేశాను, అందుకనే గుర్తుంది. ఎందుకు? క్రిడ్జ్ కంటెంట్ ఎక్కువైందని. అకౌంట్ రిపోర్ట్ కూడా చేశారే, పోలీసులు తీసుకెళ్లేదా మిమ్మల్ని? Shit. వదిలేవే పద. అరే కిషోర్, ఆ, నేను ఇదంతా మందు తాగి మత్తికి మాట్లాడుతాను అనుకుంటున్నావు కదరా నువ్వు. కరెక్టే సార్. ఆ? అదే సార్, మీరు చెప్పినంత కరెక్ట్ అంటున్నా. హాయ్ శాస్త్రి బ్రో, మీ గురించి జై అంతా చెప్పాడు బ్రో. బ్రో అన్న అనుకున్నంత ఎదవేం కాదు, మనిషి మంచోడే, గుణమే కొంచెం గోధుమ పిండి. నా గురించి ఏం చెప్పాడు బ్రో? నెక్స్ట్ బ్రాంచ్ డైరెక్టర్ మీరే అని చెప్పాడు బ్రో. ఏదో జోక్ చేసి ఉంటాడులే. లేదు బ్రో, జై చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ బ్రాంచ్ కి మీరే డైరెక్టర్. ఎవరు బ్రో నువ్వు ఇంత కరెక్ట్ గా చెప్తున్నా? కరెక్ట్ గా ఇక్కడ చెప్పారు సార్. బ్రో మీరు నా జెన్నీకి రోల్ మోడల్ బ్రో. ఏంటి ఈ ఓల్డ్ మోడల్ ని బయట రోల్ మోడల్ అంటున్నారా? బ్రో నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను బ్రో. బాక్క ఫాలో అవ్వక ఈయనే ఫాలో అవ్వాలి, బయట బ్రాంచ్ డైరెక్టర్ అని చెప్పుకొని తిరుగుతా ఉంటాడు. ఆఖరికి నేను నీకు కూడా లోకం అయిపోయాను కదరా. ఏంటి వైఫ్ ప్రాబ్లమా? లేదు బ్రో. కీప్ ప్రాబ్లమా? లేదు బ్రో. ఆయనకు దాని స్పెల్లింగ్ రాదు, మీనింగ్ ఏమొచ్చు ఇంకా. అంటే ఒంట్లో ఏమైనా ప్రాబ్లమా? లేదు బ్రో. రేపు ఇచ్చిన ఏంటి ప్రాబ్లం చెప్పు. నాకు ఇంకా పెళ్లి కాలేదు బ్రో. నాకు మా ఫ్యామిలీకి మధ్య ఉన్న ఈగో క్లాషెస్ వల్ల బ్రాంచ్ డైరెక్టర్ అయితే తప్ప పెళ్లి చేసుకోనని శపథం చేశారు బ్రో. వీడికి ఇంకా పెళ్ళ వదిలే. నేను మ్యాట్రిమోనీ సైట్ లో ప్లాటినం మెంబర్ ని బ్రో. అది వీడు గోల భరించలేక ఇచ్చేస్తుంటారు. అవునా? అక్కడ అమ్మాయి చూడు, ఆ అమ్మాయి పేరు లీనా. తనంటే నాకు క్రష్ బ్రో. మరి క్రష్ చేయాల్సింది కదా సార్. ఏంటి క్రష్ చేయాల్సింది? అది చూసావు ఎలా ఉందో, మనోడిని కింద పడేసి తొక్కి చావు నూకితే. లీనా గురించి తప్పుగా మాట్లాడతారు. నన్ను కొడుకు. అంగళ మంగళ మంగళమో మంగళ బెంగళమో. అమ్మా సారీ సార్. ఏంటే సారీ? ఆఫీస్ 9 గంటలకైతే 11 గంటలకు ఊపుకుంటూ వస్తున్నావు. ఒరే వాడు ఏమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడరా? ఏకి పడేస్తాడు. ఆఫీస్ అన్న కొంచెం లేట్గా వచ్చారు కదా. పాపం రా వాడు, నువ్వు దొరకాల్సింది. నీ దిన భోజనం పెడుతులేవాడు. నీ డాష్ బోర్డ్ మొత్తం చూశాను. పని ఎంత పెండింగ్ ఉంది? పని చేయడం చేత కాదు. సారీ సార్. ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడకు బిలే. నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా లేట్గా వచ్చారంటే నాకు అర్జెంట్ గా చెప్పాలి. తప్పకుండా, లేకపోతే నిన్ను పీకేస్తా. వీడెవడు? ఆగండి సార్, ఆఫీస్ ఏ టైంకో తెలిసి ఈ టైంకి వస్తున్నారేంటి సార్? నాకు నచ్చిన టైంకి వస్తా, నాకు వచ్చిన పనే చేస్తా. ఇది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సార్, మీకు నచ్చిన టైంకి రండి సార్. కాకపోతే 5కి లాగౌట్ అవుతున్నారు. 5కి కాకపోతే అసలు లాగౌట్ అవను. అయినా నువ్వు నన్ను ప్రశ్నించేంత మగాడివా? అయ్యో అలాంటిది ఏం లేదు సార్. బాలయ్య బాబు సినిమా చూసినాడంటవా? ఈ రేంజ్ లో అడుగుతాడు సార్. వర్క్ అప్డేట్ చేస్తున్నా, అవగానే వాట్సాప్ చేస్తా. నా డెస్క్ వచ్చేయి, తీసుకో. సరే సార్. సార్ ఆఫీస్ ఇటువైపు, దిస్ వే. ఏమీ తినలేదు, తినే వస్తా. వస్తున్నాడు. రే శాస్త్రి గారిని షేక్ చేశాడంటే వీడు మామూలుడు కాదు. అయినా వీడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రి గారి వీడియోలు ఏమన్నా దొరికినాయంటవా? వాని కాడికి పోయి మిషన్ ఇంపాసిబుల్ ని పాసిబుల్ ఎట్టే చేసినాడు అడుగుదాం పా. పద. ఎవరు నువ్వు? కొంపతీసి వాళ్ళ చుట్టాల బయట కాదు కదా. అంటే వాళ్ళ చుట్టాలకు ఆయన మీద అంత ఇంప్రెషన్ ఉండదేమో అని. నేను నోటీస్ పీరియడ్ లో ఉన్నాను బ్రో. ఇన్నేళ్ళు కంపెనీ కోసం కష్టపడితే ఎందుకు కష్టపడ్డావు అని ప్రశ్నించలేదు. అలాంటిది ఇప్పుడు ప్రశ్నిస్తారంటవా? సర్లేనా, నువ్వు లాగిచ్చేసి. శాస్త్రి గారినే గడగల్లాడిచ్చాడంటే ఎంతైనా వాడు గ్రేట్ రా. నువ్వు రీజన్ చేయి, నువ్వు అదే పని చేయి. నేను బయటికి పోయి పని చేచ్చా, నువ్వు తట్టుకోలేవు.
పా పా ఏ ఇందాకేగా కొట్టింది నాడు. పా. ఏంటి మెసేజ్ చేసావు? హే తొందరగా రెడీ అవ్వండి, మనం అందంగా కనపడాలి. ఈ పర్ఫ్యూమ్ తో ఇంకోటి కంబైన్ చేసి జై కూడా వాడుతుండేవాడు. ఓహో ఆహా. సరే సరే చెప్తా, కానీ ఎవరికి చెప్పకూడదు. ఆఫీస్ జాయిన్ అయిన కొత్తల్లో జై పైన క్రష్ ఉండేది. ఓహో అందుకేనా 9.5 ఇచ్చావు. ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, అందుకే కొత్తలో అని చెప్పాను. ఓకే. ఫ్రెషర్ గా ఉన్నప్పుడు స్మైల్ ఇచ్చేవాడు, దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ తర్వాత తెలిసింది వాడు అందరు అమ్మాయిలకి స్మైల్ ఇస్తాడని. చొచ్చినోడు. జైన్ అందరు అమ్మాయిలు ఇష్టపడతారు, కానీ జై ఏ అమ్మాయిని ఇష్టపడతాడో తెలీదు. ఇది ఆన్సర్ లేని క్వశ్చన్. సరే నీ సీక్రెట్ చెప్పావు కదా, మరి నేను నా సీక్రెట్ చెప్తాను, వినండి. చెప్పు. ఏంటంటే నేను మేకప్ లేకుండా బయటికి వెళ్ళను. నువ్వు చూడ్డానికి బానే ఉంటావు కదే, ఇంకా మేకప్ ఎందుకు? కాన్ఫిడెంట్ కోసం. ఇఫ్ ఐమ్ ఎ క్వీన్ దెన్ మేకప్ ఈజ్ మై క్రోన్. అందుకే కొద్దిగా టచ్అప్ చేస్తూ ఉంటాను. మీ ఇద్దరూ చెప్పారు కదా, నేను కూడా ఒక సీక్రెట్ చెప్పనా? హా అదేంటి అడగకుండానే సీక్రెట్ చెప్తా? ఏ ఉండు. ఓకే రమ్య, నువ్వు చెప్పు. కాలేజ్లో ఒకడంటే ఇష్టం ఉండేది. ఓహో. వాడు నా వెనక బాగా తిరిగేవాడు. ఒక రోజు వచ్చి ప్రపోజ్ కూడా చేశాడు. వెంటనే ఎందుకు ఒప్పుకోవడం అని బానే తిరుగుతున్నాడు కదా అని ఇంకొన్ని రోజులు తెప్పించుకున్నా. ఇంకా ఓకే చెప్పిద్దాం అనుకున్న టైంలో వేరే అమ్మాయి వాడికి ఓకే చెప్పేసింది. నువ్వు వాడిని తిప్పి తిప్పి లాస్ట్ కి నువ్వు పిప్పి అయిపోయావు. సరే సరే గాయ్స్, మనం ఒక సెల్ఫీ దిగుదాం ఇంకా. ఓకే ఓకేనా? రెడీ. అసలు ఏమనుకుంటుంది నా గురించి? ఏదో ఒక రోజు తప్పు చేయకుండా దొరకదా? అప్పుడు చెప్తా దీని సంగతి. సుబ్రహ్మణ్యం, చెప్పు నిషా. ఫ్రీ ఉంటే ఒక 2 minutes మాట్లాడదాం. చెప్పు నిషా. లాస్ట్ వీక్ ట్రైనింగ్ రిపోర్ట్స్ పంపించమన్నాను, మెయిల్ చేశారా? రెడీ చేశాను, మెయిల్ చేయలేదు ఇంకా. ఇట్స్ ఓకే సుబ్రహ్మణ్యం, మనుషులన్నాక తప్పులు చేస్తారు. మీరు ఫ్రీ అయిన తర్వాత పంపించండి. అలాగే. శూర్పణఖ ఎలా తిడుతుంది అనుకుంటే సీతాదేవిలా మాట్లాడుతుంది ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు చెప్పినట్టే చేశాను. అతని పైన కోపం తెచ్చుకోలేదు. ఇది ఇలానే కంటిన్యూ అయితే నా ప్లాన్ని నేను అచీవ్ చేయగలను. ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు, కానీ ఏదో మాట్లాడుతుందబ్బా. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా ఆఫీస్లో ఎవరికైనా తెలిస్తే అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు. చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. సర్లే, నేను వచ్చి కలుస్తాను. ఇంత పెద్ద మనిషిని పక్కన పెట్టి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది. అదేదో కనిపెట్టాలి.